కాబట్టి మనం విషయం బోధించే విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. మన బోధన బట్టి ఒక ఆత్మ నరకాగ్నులకి వెళ్ళిపోవచ్చు. వీళ్ళారా ఇది చాలా భయంకరమైన విషయం. మన వల్ల ఒకరికి హాని మేలు జరగకపోయినా పర్లేదు, కానీ ఒకరికి హాని కలుగుతాం. నిజంగా దాన్ని బట్టి మనం కఠినమైన తీర్పు పొందుకుంటాం. బోధించే విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలండి. లేఖనాలు, దేవుని పరిశుద్ధ గ్రంథము బోధించే విషయంలో మరీ జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఆయన కఠినమైన తీర్పు ఉందని చెప్తున్నాడు. బోధించే విషయంలో ఉన్నప్పుడు మనం చాలా ఒళ్ళు దగ్గర పెట్టుకుని లేఖనాలు బోధించాలి. ఈరోజు ఏంటంటే బోధని కలుషితం చేసి ఒక పులిహోర కలిపినట్టుగా అన్నీ కలిపేసి వీళ్ళ సొంత ఆలోచనలు, సొంత జ్ఞానాన్ని కలిపేసి దేవుని వాక్యాన్ని చెరిపేయడి బోధలు ఎక్కువైపోయినాయి. ఒక విషయం గమనించాలి. బోధకులమైన యాకోబు పత్రిక బోధకులమైన మనం మరి కఠినమైన తీర్పు మనకు ఉందని. కాబట్టి మీరు బోధకులు కాకంటారా బాబు. మీకు నిజంగా సత్యముగా బోధించలేకపోతే మీరు బోధకులు కాకుండండి అని లేఖనం సెలవిస్తుంది. కాబట్టి మనం బోధించే ప్రతి ఒక్కరు కూడా చాలా జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని బోధించాలి. ఎందుకంటే మనం ఒక వ్యక్తిని భూమి మీద ఒక వ్యక్తిని చంపితేనే అది పెద్ద కేసు, మర్డర్ కేసు కింద జీవితాంతకాలం జైల్లో పడేస్తారు. ఉరి శిక్ష కూడా పడే అవకాశం ఉంటుంది. అలాంటిది అనేక మంది నీ బోధ విని నిత్య జీవితాన్ని, అంటే నిత్య జీవించే పరలోక భాగ్యాన్ని పోగొట్టుకున్నట్లయితే నువ్వు ఎలా తప్పించుకుంటావు ఆ శిక్ష నుండి? అది ఎంత కఠినమైన తీర్పు. ఒక వ్యక్తి శారీరకంగా చంపితేనే ఈ లోక చట్టం అతనికి ఉరి శిక్ష అని, జీవిత ఖైదు అని వేస్తుంది. అలాంటిది అనేక మందిని అబద్ధ బోధ చేత దారిని మళ్ళిస్తూ దేవునికి దూరం చేస్తూ వాళ్ళు నరకం వైపు నడిపిస్తే దేవుడు నిన్ను ఎలా విడిచిపెడతాడు? కాబట్టి బోధించే విషయం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒకవేళ మీకు బోధన తెలియకపోతే బోధించకపోవడమే మంచిది. నేర్చుకుని దేవుని వాక్యాన్ని బోధించడం. కానీ మన వ్యక్తికి మనం ఏదో ఊహించేసుకొని ఒక ఊహను బట్టి ఏ లేఖనం పుట్టలేదనేది పరిశుద్ధ గ్రంథం చెబుతుంది. మన ఊహను బట్టి మనం ఏదో అనుకున్నామని, నేను ఇలా అనుకున్నా, ఇది నా అభిప్రాయం. దేవుని వాక్యం విషయంలో ఇది చెల్లదు. దేవుని వాక్యాన్ని పరిపూర్ణంగా తెలుసుకుని మనం బోధించడం బోధకులమైన ప్రతి ఒక్కరికి కూడా క్షేమకరం అది. కాబట్టి ఆరోగ్యకరమైన బోధ ప్రతి ఒక్కరు చేయాలి. లేకపోతే దేవుని కఠినమైన తీర్పు నుండి మనం తప్పించుకోలేమనే విషయాన్ని మనం గమనించాలి. సోదరులారా, దేవుడి మాటలు దీవించుగా.